హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. చాలా రోజుల తర్వాత ఒక ప్రోడక్ట్ రివ్యూతో మీ ముందుకు వచ్చా. నాట్ కొలాబరేషన్, నాట్ స్పాన్సర్డ్, నథింగ్. నేను నా ఓన్ నా చెమట రక్తం నా చెమట రక్తంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుక్కున్నాను. ఇంత బిల్డప్ ఇస్తున్నాము. ఎంత అంటే అంతే కాదు, 1300 అనమాట. 1300 దానికి స్పెషల్ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, మీ అందరికి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. అది ఏంటి అంటే ఇదనమాట. ఏంటి కనిపెట్టిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇదేంటంటే, ఇది ఏదో కంపెనీ లైఫ్ లాంగ్. ఈ లైఫ్ లాంగ్ కంపెనీలో కూడా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి హెడ్ మసాజర్ అనమాట. నీ దగ్గర చాలా హెడ్ మసాజర్లు ఉన్నాయి కదా అంటే, ఎస్, ఐ హ్యావ్ సో మెనీ హెడ్ మసాజర్స్. నాకు కోంబ్ లాంటి మసాజర్ ఉంది, తర్వాత ఇలాంటిదే ఇంకొకటి ఉంది, తర్వాత ఇలాగ ఒకటి ఇలా పట్టుకుని ఉండేది అవి ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నాకు వేరే వాళ్ళు యూస్ చేసింది నా మీద యూస్ చేయడం కానీ, నేను యూస్ చేసింది వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ నాకు అస్సలు నచ్చదనమాట. అది నా ఓన్ పిల్లలైనా కూడా. పిల్లలు నా బుర్రలో ఉన్న డాండ్రఫ్ వాళ్ళకి ఎక్కించకూడదు, వాళ్ళ బుర్రలో ఉన్న డాండ్రఫ్ నేను తీసుకోకూడదు. నా కోంబు డిఫరెంట్, అన్నీ నాకు డిఫరెంట్గానే ఇష్టం అనమాట. ఇట్స్ జస్ట్ హైజీన్ పర్పస్. తెలియదు నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అలా ఫీలింగ్ వచ్చేది ఎవరిదైనా కోంబు ఏదైనా వాడమని అంటే. సో ఇది నేను డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్. ఇవి డిటాచబుల్ అవుతాయి. వీటిని మనం తీసి శుభ్రంగా కడుక్కుని వాడుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను సాహిల్ యూజ్ చేస్తే ఈ 4ని తీసి శుభ్రంగా కడుక్కుని నేను యూజ్ చేసుకోవచ్చు. అది నాకు చాలా నచ్చింది. నా పాతది అది చాలా కాస్ట్లీ, అరౌండ్ 3000 ఇచ్చి కన్నా. కానీ అది ఎలక్ట్రిక్ది, అది కడగడానికి అయి సావదు. ఆ కోంబు లోపలంతా మురికంతా దూరిపోయి ఉంటుంది. దాన్ని నా పురమే పెట్టాలంటే నాకు వాళ్ళ ఫీలింగ్ వచ్చేది అనమాట. సో అది మెయిన్ రీజన్ అనమాట ఇది కొనడానికి. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి, ఇది కొంచెం బరువు ఉంటుంది. చాలా మంది రికమెండ్ చేశారు. నాకు ఈ మధ్యన ఈ ఏరియా మస్తు నొప్పి వస్తుంది, జస్ట్ బికాస్ ఆఫ్ హోల్డింగ్ 200 grams ఫోన్ ఫర్ ఆల్ డే. యా, అండ్ వియర్డ్గా ఈ చెయ్య ఇవన్నీ నొప్పులు వస్తున్నాయి అనమాట. నాకు తెలుసు, నేను ఎప్పుడు ఫోన్ కొంచెం ఎక్కువ చూసినా నాకు ఈ షోల్డర్స్, హ్యాండ్స్, ఇందు లోపల ఏవో నరాలు గడిబిడి అయిపోతాయి అనమాట. ఫోన్ చూడడం తగ్గించిన వెంటనే ఆటోమేటిక్గా నొప్పులు అన్నవి పోతాయి. కొన్ని స్వయంకృత అపరాధాలు అంటారు కదా, అలాంటివి మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ నొప్పులు వస్తే అలాంటి టైంలో కూడా ఇది మస్తు యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా ఒక చిన్న గిన్నె లాంటిది, మనం దీంట్ని ఇలా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఇలాంటి ఒక డబ్బాలో వస్తుంది. దీని ఎంఆర్పి ఎంత తెలుసా, మస్తు కాస్ట్లీగా పెట్టారు, జస్ట్ 6000 అనమాట. కానీ మనకు వచ్చింది అరౌండ్ 1300, 1299 కోసం. ఇది మనకి ఇలాంటి డబ్బాలో వస్తుంది. వి విల్ గెట్ విత్ 1 charger. ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఛార్జింగ్ పెట్టుకుని వాడుకునేవి, నాట్ బ్యాటరీ. ఆ బ్యాటరీలు అంటే కుప్పలు బ్యాటరీలు కొనలేము. అండ్ ఆ బ్యాటరీలు కొంచెం వీక్ అయిపోగా నాకు స్లోగా తిరుగుతాయి. అండ్ సూపర్ లంబా ఇంట్రడక్షన్ అయిపోయింది కదా. అండ్ దీని విషయానికి వచ్చేస్తే ఇందులోని 4 ఉంటాయి. ఇవి సిలికాన్ హెడ్స్, సూపర్ స్మూత్. మన జుట్టు ఏం చిక్ అవ్వదు, ఓడదు, ఏమీ అవ్వదు. చాలా సాఫ్ట్ సిలికాన్, నాట్ సో సాఫ్ట్, నాట్ సో స్ట్రాంగ్, మధ్యలో ఇవి సాఫ్ట్, బార్డర్లో ఉన్నవి కొంచెం హార్డ్. ఇవి డిటాచ్ అవుతాయి. మీద మనకు ఒకే ఒక బటన్ ఉంటుంది. ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది అనమాట. సెకండ్ టైం ప్రెస్ చేస్తే ఇంకో కొంచెం ఫాస్ట్. ఇప్పుడేమో ఉల్టాలో కొంచెం ఫాస్ట్, అంతే, ఇంకేం లేవు దీంట్లోనే. కొంచెం లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే ఆఫ్ అయిపోతుంది. ఇది మనం యూజ్ చేస్తున్నంతసేపు వైట్ లైట్ వెలుగుతుంది, ఛార్జింగ్ పెట్టినప్పుడు రెడ్ లైట్ వెలుగుతుంది. యాజ్ సింపుల్ as దట్. ఇవి మనం పీకేసుకుని కడుక్కుని మళ్ళీ పెట్టేసుకోవచ్చు, అంతే, అయిపోయింది. సూపర్ సింపుల్. అండ్ ఇవి చేసుకుంటున్నప్పుడు ఎవరో ఒకరి చేతితో మనకి నొక్కుతున్నట్టు అనిపిస్తుంది. మెయిన్ ఈ ఏరియాలో నొప్పులు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఎంత హాయిగా అనిపిస్తుంది. ఎవరైనా మనకి మసాజ్ చేస్తే మనకి మస్తు హ్యాపీ అనిపించే వాళ్ళకి ఇది నచ్చుతుంది అనమాట. ఇది చిన్న కంప్లీట్ రివ్యూ ఆన్ దిస్ బ్యూటిఫుల్ హెడ్ మసాజర్. అండ్ మంచిగా బేబీ పింక్ కలర్లోని గోల్డ్ కలర్ బార్డర్తోని ఇలా వచ్చిందనమాట. ఇది మన క్విక్ అండ్ స్మాల్ రివ్యూ. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ హెడ్ మసాజర్, యూ కెన్ ట్రై. ఇది స్కాల్ఫ్కి, మన షోల్డర్స్కి ఎక్కడ నొప్పులు అంటే అక్కడ అనమాట. మనం కొంచెం తర్వాత తోడినా మనల్ని ఎవరైనా అడుగుతారు, ఎందుకు మీరు నడుముకి యూజ్ చేశారు, ఇది బుర్రకి యూజ్ చేయాలి అనేసి. సో ఓవరాల్ ఇట్స్ లైక్ మై రీసెంట్ ఫేవరెట్ అనమాట. సో అందుకోసం కింద అమెజాన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే తీసుకోండి, ఓకేనా.
చాలా రోజుల తర్వాత ఒక సిట్ డౌన్ వీడియో చేశాను కదా, నాకు కొంచెం బాగా అనిపించింది. ఈరోజు ఎలక్షన్స్ కదా, పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. అండ్ పిల్లలు ఇంట్లో ఉంటే అస్సలు ఖాళీ అవదబ్బా. ఒకటి తిండి అడుగుతాడు, ఒకడు బాత్రూమ్ అంటాడు, ఒకటి షర్ట్ ఏమంటాడు, ఒకటి ప్యాంట్ ఏమంటాడు, ఒక లింక్ పంపించమంటాడు, ఒకటి ప్రింట్అవుట్ చేయమంటాడు. ఇలా నన్ను ఒక్క సెకండ్ కూడా ఖాళీగా ఉండనీయకుండా మస్తు బిజీగా ఉంచే పిల్లలు అనమాట. అంతేకాకుండా ఈ 4 ఏవైతే XYZ పనులు ఉన్నాయో ఇవి చేసేలోపు తిండి టైం వచ్చేస్తుంది. మళ్ళీ తిండి కోసం ఒక గంట సేపు వంట పెంట అన్నీ చేయాలి. అది అయిన వెంటనే వంట ఈజ్ ఎ క్రైమ్ కాదు, స్కామ్. 2 గంటలు వండితే 2 నిమిషాల్లో ఊదేస్తున్నారు అందరూ. ఈరోజు అమ్మ చేతి వంట వీడియోలో చూసి ఒక చికెన్ ఫ్రై చేశాను. ఎంత యమ్మీ వచ్చిందంటే అంత యమ్మీ వచ్చింది. తన రెసిపీస్ మాత్రం మస్తు హిట్ అవుతాయి అబ్బా. చాలా. మొన్న కూడా చేపల పులుసు చూసాను, తన వీడియోలో చూసే. లైక్ నాన్ వెజ్ చేయడంలో మనం కొంచెం కచ్చా కదా, సో చేపల పులుసు కూడా చూసాను తన వీడియో చూసే. ఓహో ఎంత యమ్మీ వచ్చిందో, సూపర్ యమ్మీ. వెజిటేరియన్స్ నేను బాగా చేస్తాను, నాన్ వెజిటేరియన్ అంటే కొంచెం చూస్తాను అనమాట, ఏమైనా ఒక వీడియో ప్రిఫరెన్స్ కోసం అన్నట్టు. అండ్ ఎలక్షన్స్ హడావిడి నడుస్తుంది ఫుల్గా. ఎప్పుడు చూస్తే వస్తున్నాయి బళ్ళు, ఎవరెవరో వస్తున్నారు, మాకే ఓటేయండి అని చెప్తున్నారు. ఓకే అని చెప్పాము, అందరికీ ఓకే అని చెప్పాను నేను. సో అది నడుస్తుంది. అండ్ మీరేం చేస్తున్నారు? వాట్స్ మేకింగ్ యూ హ్యాపీ? ఎనీథింగ్ కామెంట్ డౌన్ బిలో, వీ కెన్ చాట్ దేర్. ఓకేనా? టాటా, బై బాయ్.